Arambham trailer launch event AVT Entertainment సారీ నాకు చాలా ఫస్ట్ టైం ఇది అంటే నాకు తెలియదు కూడా పిలుస్తున్నట్టు థ్యాంక్స్ రసింజిత్ చాలా మంచిగా ప్లాన్ చేశారు అంటే ఇది ఏం జరుగుతుందని ఎక్స్పెక్టే చేయలేదు థ్యాంక్స్ టు మై టీమ్ ఆరంభం టీమ్ వాళ్ళంతా సపోర్ట్ వల్లనే నేను కనీసం ఇక్కడ వచ్చాను ఒక సాంగ్ రాశాను అది జనాల్లోకి వెళ్తుంది అంటే చాలా హ్యాపీగా ఉంది ఎన్ని ఫెయిల్ అయినా కానీ ఇది ఒకటి సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను ఐ నో సాంగ్స్ రాశాను బట్ మోర్ దాన్ సాంగ్స్ ఇట్స్ సినిమా ఫర్ మీ మా టీమ్ ఆరంభం సినిమా సక్సెస్ అండ్ సో ఐ వాజ్ నాట్ జస్ట్ అన్ ఎడిటర్ దీంట్లో యాజ్ అ అసోసియేట్ డైరెక్టర్ లా కూడా ఉండే సో మొత్తం ప్రీ ప్రొడక్షన్ అండ్ పోస్ట్ మొత్తం ఉండే సో యాక్చువల్లీ ఐ saw the transformation from script to screen and it was magical, right? And every team member, cast, crew, everybody has given 200% in this film, that I can say for sure. And మీరు ఈ గ్లిమ్స్ చూస్తుంటారు చాలా ఫ్రెష్ లుక్ ఉంది సో ఇది తీసుకొని రావడానికి చాలా టైం పట్టింది సో ఐ విష్ ఎవ్రీబడి విల్ కమ్ టు వచ్చిన మా అమ్మ నాన్నకి థ్యాంక్ యూ నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ థ్యాంక్ యూ ఇంకెవరు స్లిప్ రాసుకున్నా వినయ్ బ్రో థ్యాంక్ యూ ఇది నా మొదటి సినిమా స్పీచ్ చాలా ప్రిపేర్ అయ్యాను ఒక నిమిషం కొంచెం అసలు ఎక్కడా కూడా మొదటి సినిమా లాగా అనిపించట్లేదు ఐ థాట్ మీరు ఏదైనా లాంగ్వేజ్ లో మీరు పెద్ద సినిమాలు చేసి వచ్చున్నారు జీరో ఐడియా ఫర్ ష్యూర్ గా మీకు ఇక్కడ నుంచి ఇది కేవలం ఆరంభం మాత్రమే ఇంకా ఉంది ముందు హార్డీ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ థ్యాంక్ యూ అజయ్ నాకు ఒక బ్లెస్సింగ్ లా వచ్చాడు లైఫ్ లో ఈ సినిమా నాకు ఎట్లా ఇచ్చాడో తెలుసా నేను ఎవ్రీబడి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ వాట్ వీ హ్యావ్ డన్ ఇస్ డన్ ద ట్రైలర్ ఇస్ హియర్ ద ఫిల్మ్ ఇస్ హియర్ నౌ ఇట్స్ యువర్ ఛాన్స్ జనాలకి పిలవాలి తీసుకోవాలి నాన్నకి స్పెషల్గా ఆయన నన్ను నమ్మి డబ్బులు ఇచ్చాడు ఆయన నన్ను నమ్మి ఇదంతా చేయడానికి ఆయన పెట్టిన నమ్మకమే ఆరంభం ప్లస్ ఈ స్టోరీ తీసుకొచ్చింది ఉజ్వల్ అని నా ఫ్రెండ్ ఆయన తీసుకొచ్చాడు ఈ స్టోరీ ఆయన ద్వారా పరిచయం అయిందే అజయ్ ద బ్రెయిన్ ఆఫ్ దిస్ ఫిలిం ద బ్రెయిన్ ఆఫ్ ఆరంభం ఐఎమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఫిలిం అండ్ మా డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ మా ప్రొడ్యూసర్ గారికి ఇంకా పెద్ద థ్యాంక్స్ ఎందుకంటే నేను వచ్చిన కొత్త అది కొంచెం మెయిన్ క్యారెక్టరు చేస్తున్న కొత్త అది నన్ను నమ్మి అంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు నేను మామూలుగా ఫస్ట్ అంటే 2 years అయింది స్టార్ట్ చేసి ఈ పిల్లలు ఏంటి నేనే కొత్త వీళ్ళు కొత్త అని భయపడ్డాను కానీ లాస్ట్లో వాళ్ళని చూసి అభిషేక్ వి తిరుమల ఆడేవాడు ఇందాక వచ్చి అడిగాడు అభి నువ్వేనా ప్రొడ్యూసర్ అని ఎలానే నవ్వాను కరెక్ట్ అభిషేక్ వి తిరుమలేష్ ప్రొడ్యూసర్ నేమ్ నా పేరు అభిషేక్ బొట్టేపల్లి అండి క్లారిటీ ఇచ్చుకోవాలి ముందు అండ్ మా కో యాక్టర్స్ రవీంద్ర విజయ్ సార్ నాకు దీంట్లో ఎక్కువ రవీంద్ర విజయ్ సార్తో నాకు స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడం జరిగింది అదే థ్యాంక్ యూ ఫర్ హిమ్ అండ్ మా ఎడిటర్స్ ప్రీతమ్ అండ్ ఆది బోత్ ఆఫ్ దెమ్ లైక్ ప్రీతమ్ నా రూమ్మేట్ ముందు బోత్ ఆఫ్ దెమ్ లైక్ జెమ్స్ ఖచ్చితంగా మీరు అందరూ సపోర్ట్ చేయండి టీమ్ని అండ్ డిఓపి ఇస్ ఆల్సో మై రూమ్మేట్ ఈ జర్నీలో కలిసి వీళ్ళతో పాటు ట్రావెల్ చేయడం వల్ల ఇక్కడ దాకా వచ్చాను అని చెప్పుకోవచ్చు ముందు నెక్స్ట్ నా హాస్టల్ డేస్ వర్క్ చేశాను ముందు ఆ టీం వచ్చింది అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఎవ్రీవన్ అండ్ మా ఏడీస్ శ్రీకాంత్ శాండీ అండ్ శ్రీకాంత్ లిరిక్ చాలామంది ఈ టీంలో ఎట్లా ఉందంటే అండి ఒక పని అని పర్టికులర్గా చేయలేదండి ప్రతిదీ చేశారండి ఏడి ఏమో ఇక్కడ సెట్ మొత్తం చూస్తున్నాడు అందరూ ప్రతిదీ చేశారండి టీం చాలా హెక్టిక్ స్కెడ్యూల్ ఉండే బట్ ప్రాపర్గా అన్నీ ఫినిష్ అయిపోయినాయి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ వచ్చినందుకు వన్ మోర్ నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది వినయ్ ఫోన్ చేశాడు సార్ ఒక సినిమా చేస్తున్నా సార్ మీరు దాంట్లో ఉండాలి ఓ ఓకే ఎటువంటి సినిమా ఒక సైంటిస్ట్ అండి ఓర్నియా మళ్ళీ సైంటిస్ట్ మళ్ళీ ప్రొఫెసర్ లేదు సార్ ఒకసారి సార్ మీరు రావాలి సార్ లేదు నాకు డేట్స్ లేవు ఐ కాంట్ డూ దిస్ లేదు సార్ ఒకసారి మీరు డైరెక్టర్ని కలవండి సార్ ఆఫ్టర్ దట్ యూ డిసైడ్ సో Ajay and I had coffee.
ఇన్ జూబ్లీ హిల్స్ ఎట్ ఫిల్మ్ నగర్. ఈ స్టోరీ ఇది అది ఇలాగవుతుంది. నేను వింటున్నాను, ఏమిట్రా ఈ కథ? కాదు సార్, ఇది ఒక కన్నడ నావెల్, అవార్డు విన్నింగ్ నావెల్. ఒక కుర్రాడు రాశాడు. సమ్ 23-24 year old ఫిల్మ్, 25. అది స్టేట్ అవార్డు ఏదో వచ్చింది. అయితే అర్థం కాలేదు ఆ స్టోరీ ఏమిటి, అదంతా అక్కర్లేదు సార్, నేను చెప్పినట్టు చేయండి. ఓకే సరే, ట్రై చేద్దాం. ప్లస్ పాయింట్ ఏంటంటే శివగా యాక్ట్ చేస్తూ సినిమా గురించి అర్థం చేసుకున్నా. చెప్తాడు అన్ని, కథ ఎలాగుంది అలాగుంది అంటే ఏం అర్థం కాలేదు. కానీ సీన్ అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ సీన్ వన్ సీన్, సెకండ్ సీన్, థర్డ్ సీన్ అలా చేస్తూ చేస్తూ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే, ఓ మై గాడ్, దిస్ ఇస్ ది ఆరంభం, దిస్ ఇస్ ద బిగినింగ్. వాట్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్ Abhishek, thank you so much Ajay, thank you the entire team, everyone. The way అంటే నేను కూడా సడన్లీ 24 అయిపోయానండి ఆ రోజు. అది ఎక్కడి నుంచి ఎనర్జీ వచ్చింది, ఎలా వచ్చింది తెలియదు, కానీ వీళ్ళతో కలిసి we just managed the whole thing. All my cast, everyone around us, thank you so much. It's a wonderful experience. Even the theatre will be a fantastic experience for all of you. 10th May తప్పక చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ అ లవ్లీ షో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నావెల్ని బేస్ చేసి సో రైటింగ్ మీద ఇంత ఫోకస్ ఇస్తే కనుక ఇలాంటి సినిమా తీయలేరు. దానికే ఐ నీడ్ టు కంగ్రాచులేట్ అజయ్ ఆన్ ద చాయిస్ ఆఫ్ ద స్క్రిప్ట్. ఇలాంటి సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి ఒక ధైర్యం కావాలి, ఒక నమ్మకం కావాలి. అండ్ కంగ్రాచులేషన్స్ టు అభిషేక్ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్. విజువల్ క్వాలిటీ గురించి, ఎడిట్ గురించి, మ్యూజిక్ గురించి అందరు మాట్లాడేశారు. కంగ్రాట్స్ టు యూ గైస్. దిస్ డస్ నాట్ సీమ్ లైక్ అ డెబ్యూ మూవీ, అ కంప్లీట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. అదే చూడబోతున్నారు మే 10వ తారీఖు ఆరంభం అనే మూవీ. డ్రామా కానీ, సైన్స్ ఫిక్షన్ కానీ, ఇంటెన్సిటీ యూ ట్రూలీ గోయింగ్ టు ఎంజాయ్ ఇట్. కంప్లీట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. మే 10వ తారీఖు ఆరంభం, థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ. ఖాళీ చేయమని, సో అలా ఉంది ఇప్పుడు మా జర్నీ. సో 7 years బ్యాక్ ఐ కేమ్ టు హైదరాబాద్. నేను హైదరాబాద్కి వచ్చాను. అప్పటికి నాకు తెలుగు రాదు, ఏం రాదు. నేను అన్నపూర్ణ స్టూడియోస్లో చదువుకోవడానికి వచ్చాను. ఇన్ఫ్యాక్ట్ మాదాపూర్కి వెళ్ళడానికి ఏదో రాంగ్ బస్ ఎక్కి మేదిపట్నంకి వెళ్ళిపోయాను. అక్కడ వెళ్ళి అన్నపూర్ణ స్టూడియోస్ వెతికితే ఏం దొరకలేదు, మసీలు దొరకలేదు నాకు అంతే. సో ఆ 7 yearsలో లైక్ ఫిలింలో చెప్పినట్టు, ఇట్స్ నీదర్ ద జర్నీ నార్ ద డెస్టినేషన్, ఇట్స్ ఆల్వేస్ ద కంపానియన్షిప్. సో ఈ 7 yearsలో I have got all these people and I was able to make this film. And I want to thank Sandeep because నేను ఫస్ట్ ఈ నావెల్ని కోవిడ్లో ఫిల్మ్ చూసి పిచ్చిపట్టి ఏం చేయాలో అర్థం కాక బుక్ షెల్ఫ్లో ఒక బుక్ ఉంటే చదివాను. సో అప్పుడు నాకు శాండీతో కూర్చొని ఫ్రీ ఆఫ్ కాస్ట్, అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆబ్వియస్లీ మనదంతా ఇప్పుడు లైఫ్. సో నేను శాండీ మా ఊరికి వెళ్ళిపోయి కోవిడ్లో రాసుకున్నాం ఈ స్క్రీన్ ప్లేని. తర్వాత లైక్ వీ వర్క్ హార్డ్, లైక్ వీ గేవ్ సో మచ్ ఆఫ్ ట్రయల్స్, ఇక్కడ ఓకే అవ్వలేదు. దెన్ ఐ మెట్ అభి యాజ్ అ పార్ట్ ఆఫ్ ద డెస్టినీ. So then I was able to make this film, and without Vinay I think this film would have not happened. Jasado, Jailer, like he has a very big portfolio, but thanks for working for my film and coming here. And I want to thank Adi and Preetham for editing my film. Thank you so much Macha. And Dev, obviously nenu Dev roommate kabatti nenu ekku cheppalsina avasaram ledhu. We get up together, we eat together and we sleep. No, we don't sleep. We don't sleep together. And I want to thank Sinjit. Actually Sinjit నాకు ఫస్ట్ వేరే మ్యూజిక్ డైరెక్టర్, ఆయన ఎవరని తెలియదు. ఏ సినిమా అని చెప్పి నన్ను ఆయన నంబర్ బ్లాక్ చేశాడు ఫస్ట్, ఎవరో టైం పాస్ చేయడానికి వస్తున్నాడని చెప్పి. బట్ ఇట్స్ ఓకే Sinjit, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ మ్యూజిక్ ఫర్ మై ఫిలిం. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ మై యాక్టర్స్ బికాస్ సార్ చెప్పినట్టు వీ టుక్ దెమ్ టు వెస్టర్న్ ఘాట్స్.